నమస్తే అండి, నా పేరు వెంకట్. మాదే తెలంగాణ షేడు, ఖమ్మం జిల్లా, ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ కార్ అయితే మన ఛానల్లో అమ్మడానుకున్నదైతే వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో చూసి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం చెందిన సార్ పేరు వచ్చేసి నరేంద్ర రెడ్డి గారు. సార్ అయితే ఈ బండి వీడియో చూసి నాకు కావాలని చెప్పేసి అయితే దీనికోసం అయితే ఒక 50,000 రూపాయలు అయితే వెంటనే టోకెన్ అమౌంట్ పంపించేసి ఈరోజు ఫుల్ పేమెంట్ చేశారు. ఇప్పుడు ఈ బండిని కంటైనర్ ద్వారా ఒంగోలు దగ్గర అద్దంకి, హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా వచ్చే రూట్ ఉంటుంది అనమాట. అద్దంకి అక్కడ వరకు నేను కంటైనర్కి ఇచ్చి అయితే బండి అయితే పంపిస్తున్నాను. ఇంకా బండి విషయానికి వచ్చినట్టయితే మహీంద్రా XUV500 W8 వేరియంట్ అండి. 2016 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2017 రిజిస్ట్రేషను. మోడల్ చూసినట్లయితే 1వ నెల రిజిస్ట్రేషన్ బండి. కేవలం 35,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జనరల్ నీడింగ్ అండి, ఎటువంటి మీటర్ బ్యాగ్ లేదు. బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి. సార్ వాళ్ళు బండి టైర్లు కూడా సెకండ్ హ్యాండ్లు ఇక్కడ మార్పిద్దామని చూశాను, మార్చమన్నారు కానీ నాకే నచ్చలేదు. ఎందుకంటే 18,000 20,000 దాకా చెప్తున్నారు. 4 టైర్లు వచ్చేసి 80-90% బటన్ ఉన్నాయి. ఇక్కడ వద్దు సార్, 8,500 పెడితే సీట్ టైర్ వస్తుంది కొత్తది. 4 టైర్లు 30-32,000 పెడితే మన దగ్గర ఎంచుకోవచ్చు, సీల్ టైర్లు ఉంటాయి, వద్దులే అని చెప్పేసానంటే సరే అని చెప్పేసి అక్కడ ఎంచుకున్నారు. ఇంకా దాని తర్వాత దీంట్లో రెండు ఎల్ఈడీలు, తర్వాత ఎల్ఈడి బల్బులు, ఫాగ్ ల్యాంప్స్, దాని తర్వాత చిన్న ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్ని చేయించాను. ఒకసారి అయితే చూపిస్తా. ఈ బండి అయితే కంటైనర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రకాశం వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. ఎల్ఈడి లైట్స్ అంటే హెడ్ లైట్స్లోనే 2 వస్తాయి ఒక్క దాంట్లోనే, హయ్యర్ లోయర్ 2 4 ప్లస్ ఫాగ్ ల్యాంప్స్, మొత్తం ఎల్ఈడి వేయించాను. ఈ బండి టైర్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి, ప్రజెంట్గా అయితే నడుస్తాయి. ఈ బండి కోసం అయితే చాలామంది నాకు కాల్ చేశారండి. అప్పటికే సార్ వాళ్ళు నాకు టోకెన్ అయితే పంపారు. ఏమి వేయించానంటే ఇది లోయర్ గ్రానిష్ అనమాట ఇవి, తర్వాత ఈ డోర్ బీడింగ్స్ ఒకటి, తర్వాత ఈ డోర్ వైజర్లు, ఇంకా లోపల వచ్చేసి ఫ్లోర్ మ్యాటింగ్ అనమాట. ఇది ఫ్లోర్ మ్యాటింగ్ చేయించాను మొత్తం. ఆల్రెడీ ఈ బండి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. బండితో పాటు ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ 3 జిరాక్స్ పేపర్లు పంపిస్తున్నాను. ఇది యూపీ నెంబర్ కాబట్టి ఆర్సీ అందులోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆర్సీ మళ్ళీ వస్తుంది. ఇది బాడీ కవర్ కూడా తీసుకోమన్నారు, తీసుకున్నాను. ఇవి పాత ఎల్ఈడి మామూలు నార్మల్ బల్బులు అనమాట ఇవన్నీ. వెనకాల బంపర్ కూడా వేయించాను. W8 బండికి ఒక చిన్న వంక పెట్టేది లేదండి. ఇదో బండితో పాటు వచ్చిన కవర్లే ఇవి. ఇంజనీర్ సర్వీస్ చేయించమన్నారు. ఆయిల్ ఓపెన్ చేసి చూస్తే కొత్తగా ఉంది. ఇంకా ఆయిల్ వద్దులే అని చెప్పేసి అన్నాను. తర్వాత ఏసీ ఫిల్టర్ కూడా బాగుంది. దాని తర్వాత ఎయిర్ ఫిల్టర్ ఒక్కటి కొంచెం బాగాలేదు, అదొక్కటి కూడా మార్పించాను. రైట్ సార్, ఇప్పుడు ఈ బండి అయితే కంటైనర్ ద్వారా ప్రకాశం డిస్టిక్ ఒంగోలు వారికి అయితే పంపిస్తున్నాను. ఈ బండి ప్రైస్ వచ్చేసి 6 లక్షల రూపాయలకి అయితే నేనైతే ఢిల్లీలో ఇప్పించానండి. నా కమిషన్, ట్రాన్స్పోర్ట్ అనేది సపరేట్, ఏ బండికైనా సపరేట్ ఉంటుందండి. కొంతమంది నేను బండి వీడియో చేసినప్పుడు ఫోన్ చేసి అడుగుతున్నారు, మొత్తం కలిపేస్తారన్నారు. కాదండి, ఓన్లీ బండి ధర మాత్రమే చెప్తాను. మిగతా కంటైనర్ డబ్బులు, నా కమిషన్ డబ్బులు సపరేట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ బండికి 6 లక్షల రూపాయలకి బండి ఇప్పించాను, 20,000 నాకు కమిషన్ ఇచ్చారు. ట్రాన్స్పోర్ట్ డబ్బులు అక్కడ డెలివరీ తీసుకున్న తర్వాత అక్కడైతే ఇస్తారు. ఇప్పుడు ఈ బండి అయితే కంటైనర్ ద్వారా వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. బండి మాత్రం ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ అండి. సూపర్ అంటే సూపర్ ఉంది బండి. డ్రైవ్లో కానీ, సస్పెన్షన్ కానీ ఒక చిన్న వంక పెట్టేది లేదు బండికి, అంత పర్ఫెక్ట్గా ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఈ బండి అయితే వెళ్ళిపోతుందండి. థ్యాంక్ యూ.